ఫస్ట్ ముస్లిం అవ్వమంటాడు. ముస్లిం అంటే ఏంటి? ముస్లిం అంటే ఏంటి? దైవ విధేయుడు. దైవ విధేయులు కండి. దైవ విధేయులు అంటే ముస్లిం అంటే ఏదో సాయిబుల్లో పుట్టగానే ముస్లిం అయిపోరు. అర్థమవుతుందా? కల్మా చదవకుండా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కల్మా చదవకుండా నువ్వు విశ్వాసంలో ఏ అయితే ఉన్నాయో ఫస్ట్ కల్మా 5 విధులు ఉన్నాయి కదా, 2 నమాజ్, 3 జకాతు, 4 రోజా, 5 హజ్జు, వీటన్నింటి మీద అమలు చేస్తూ విశ్వాస ప్రకటన చేయటం. ఆ సృష్టికర్త అయినటువంటి దైవం ఒకే ఒక్కడున్నాడు. ఆయన అరబీలు చెప్తే అల్లా అంటారు. అల్లా అంటే సృష్టికర్త. ఇక్కడికి ముస్లిం స్టేజ్ ఇది. సెకండ్ స్టేజ్ ఏంటి? మోమిన్ స్టేజ్. మోమిన్ అవ్వండి మీరు. అర్థమవుతుందా? మోమిన్ అవ్వటం, ముస్లిం నుంచి మోమిన్ అవ్వాలి. మోమిన్ అంటే ఏంటి? విశ్వాస స్థాయి పెరిగింది. ఇక్కడ విధేయుడు, ఇక్కడ విధేయత. మోమిన్ అంటే ఇంకా అప్డేట్, ఇంకా పెద్ద విశ్వాసులు, పరిపూర్ణ విశ్వాసులు అవ్వండి అన్నాడు ఖురాన్లో. విశ్వాసులు అవ్వటం ఏంటి? పరిపూర్ణ విశ్వాసులు అవ్వటం ఏంటి? పరిపూర్ణ విశ్వాసులు అవ్వటం అంటే 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు ఏంటి? మొట్టమొదటిది దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి. కంఠస్థం చేయండి. ఇవన్నీ నేను మీకు తెలియదని చెప్పట్లే. నేను ఇవన్నీ మీరు ఇతరులకి నేర్చుకొని నేర్పే వాళ్ళే అల్లాకి దగ్గరగా ఉండేవాళ్ళు. ఫస్ట్ అల్లాని ఒకే ఒక్కడిగా ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి. ఎంత పెద్ద విషయం అండి ఇది. అల్లా ఒక్కడే అనేది సృష్టిలో గొప్ప వార్తట. ఈ సృష్టికి కర్త ఒకడున్నాడు అని తెలుసుకోవటం, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఒక్కడే గొప్పవాడు. నువ్వు ఎటు నుంచి ఎంత పరిశీలించినా సైంటిస్టులు కూడా అందనటువంటి విషయం. సైంటిస్టులు కూడా చేతులు ఎత్తేసారు. 19వ శతాబ్దం తర్వాత టెక్నాలజీ రూపంలో గొప్ప మార్పులు వచ్చేసాయి. చిన్న మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దానికి ముందు నీళ్ళు అంటే తాగటానికి, దాహం తీరటానికి ఓన్లీ నీళ్ళు మాత్రమే అనుకునేవాళ్ళు వాటిని. అర్థమవుతుందా? 19వ శతాబ్దం తర్వాత మైక్రోస్కోప్ ఎప్పుడైతే కనిపెట్టారో, ఒక నీటిని పరిశీలించితే దాంట్లో ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. అర్థమవుతుందా? రోగం వచ్చేది దాంతోనే, మంచిగా ఆరోగ్యం ఉండేది దాంతోనే అనేటటువంటిది. ఆ నీటి పరిమాణం, ఒక నీటిలో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది, దాంట్లో సూక్ష్మక్రిములు ఉన్నాయి దాంట్లో, ఒక్క నీటి బిందువులో. 19వ శతాబ్దానికి ముందు ఏం తెలియదు. నీరంటే నీరు, కళ్ళతో చూసి నీళ్ళని చెప్పేశారు. కానీ ఎప్పుడైతే మైక్రోస్కోప్ వచ్చిందో మొత్తం మారిపోయింది. అర్థమవుతుందా? టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, అదే 19వ శతాబ్దం తర్వాత, ఈ సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత, అసలు ఈ గ్రహాలు ఏంది, ఉపగ్రహాలు ఏంది, భూమి ఎలా తిరుగుతుంది, అర్థమవుతుందా? ఈ గ్రహణాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ యొక్క అన్నింటిని కూడా, చంద్రుడు తరుగుతూ పెరుగుతూ ఎట్లొస్తున్నాడు, టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత ఇంకా మొత్తం ఈ గ్రహాల వ్యవహారం, సూర్యచంద్రుల వ్యవహారం అంతా తేట తెల్లంగా మానవులకి అందించడం జరిగింది. మరి 19వ శతాబ్దం ఎక్కడ? ఇప్పుడు 21, అంతే కదా. ఈ 3 శతాబ్దాలే. మరి అంతకుముందు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మలాయికతి, మన మీద దైవదూతలు కాపలా ఉన్నారు. దైవదూతలు కాపలా ఉన్నారంటే ఎలా ఉండాలి? సీసీ కెమెరాల నిఘాలో ఎలాగైతే ఉంటావో అంతకంటే 100 రెట్లు భయంతో ఉండాలి. అర్థమవుతుందా? సీసీ కెమెరా. ఎందుకంటే ప్రతిరోజు మన యొక్క కర్మల లెక్క, కర్మల చిట్ట నిద్రపోగానే అల్లా సమక్షానికి వెళ్తుంది. నీ చిట్ట, నా చిట్ట అల్లా సమక్షానికి వెళ్తుంది, దైవ సమక్షానికి వెళ్తుంది. నీ లెక్క, నా లెక్క ప్రతిరోజుది. కానీ ఆ స్పృహ ఉందా మనకి? ఆ స్పృహ ఉందా? లేదు. వస్తున్నాం పోతున్నాం. ఇవాళ దాదాపుగా నామకార్థ నమాజ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. విశ్వాసపరంగా నమాజ్ చేసే వాళ్ళ సంఖ్య బహు కొద్దిగా ఉంది. ఇక ప్రచారం చేసే వాళ్ళైతే ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. ఇక అల్లాహ్ అక్కడ ఉన్నాడు, ఇదే అసలైన ధర్మం, ఇది సనాతన ధర్మం, ఆదాం గారితో స్టార్ట్ అయింది. ఆ అల్లాహే, ఆ దైవమే మానవులకి తన ధర్మాన్ని ఇచ్చాడు. గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ ధర్మాన్ని పాటించిన వాడే మానవ జీవితంలో సఫలమవుతాడు. ఈ ధర్మాన్ని వదిలివేసిన వాడు మానవ జీవితంలో విఫలమవుతాడు. అర్థమవుతుందా? నీ శరీరం, నీ ఆత్మ ఆయనదే. ఈ సృష్టిని నడిపించే శక్తి మొత్తం కూడా ఆయనదే. ఆయన శక్తి ఈ సృష్టిని ఆవరించి ఉంది, నిన్ను ఆవరించి ఉంది, నీ ఆత్మను కూడా ఆవరించి ఉంది ఆయన శక్తి అని చెప్పే వాళ్ళ సంఖ్య ఆడుంది. ఎంతమంది ఉన్నారు? లేరు. బహు కొద్దిమంది ఉన్నారు. ఒకటి నేర్చుకోవాలి, నేర్పాలి. దైవదూతలు ఉన్నారు అంటే మన జాగ్రత్త పెరగాల, భయం పెరగాల, తగ్గాల?
పెరగాలి. పెరిగితే నువ్వు ధన్యుడివి, అల్లా నిన్ను దగ్గర తీసుకుంటాడు. దానివల్ల లాభాలు ఏంటి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఓ మలాయికతి, తర్వాత ఓ కుతుబిహి. నేను నా ఒక్క గ్రంథాన్ని ఎంత ఇవాళ భయానకంగా ఉన్నాయంటే పరిస్థితులు. ఇప్పుడు అన్నలదమ్ములు ఆస్తి పంచుకున్నట్టు ఆ గ్రంథం నీది, ఈ గ్రంథం నాది, ఈ గ్రంథం నాది, ఆ గ్రంథంతో నాకు పని లేదు, ఈ గ్రంథంతో నాకు పని లేదు, ఈ గ్రంథంతో నాకు పని, నా దగ్గర ఉన్న గ్రంథమే గొప్పది, నా దగ్గర ఉన్న ప్రతి వర్గం ఇలానే అంటుంది. కానీ మనం గమనిస్తే ఒకుతుబిహి 30 నుంచి 40 సార్లు ఖురాన్లో గ్రంథాలన్నీ, ప్రామాణికమైన గ్రంథాలన్నీ నమ్మాలి అని చెప్పి తాకీద్ చేస్తున్నాడు, ఆర్డర్ వేస్తున్నాడు. బతిమలాట్లు అల్లతల ఆర్డర్ వేస్తున్నాడు. ఎందుకు? ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఆనంద పరవశమైనది. ఆ గ్రంథమైనా, ఈ గ్రంథమైనా, ఏ గ్రంథమైనా భూమి ఆకాశాల్లో ఒక సృష్టికర్త అయిన దైవం తప్ప ఇంకొకళ్ళ ఆరాధనకు అర్హులు ఉన్నారనేది చిన్న పత్రం కూడా తేలేరు, చిన్న ఒక వాక్యం కూడా తేలేరు. ఇది ఖురాన్ ఛాలెంజ్. మరి మీరు ఖురాన్ ఏం అర్థమైనట్టు? ఇది ఖురాన్ ఛాలెంజ్. ఎప్పటిదాకా? సృష్టి ఉన్నంత వరకే. మాకు ఇంకొక దేవుడు ఉన్నాడని ఏ జాతి తేలేదు, ఏ గ్రంథం నుంచి కూడా తేలేదు. ఆ జాతికైనా, ఈ జాతికైనా, ఏ జాతికైనా, ఆ గ్రంథమైనా, ఈ గ్రంథమైనా, ఏ గ్రంథమైనా దైవం ఒకే ఒక్కడు ఉన్నాడని చెప్పింది తప్ప 2 దేవుళ్ళు ఉన్నారు, 3 దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఏ గ్రంథం చెప్పలా. ఇది ఖురాన్ ఛాలెంజ్. భూమి ఉన్నంత వరకు బతుకుంటుంది. ఇది ఎవరు కూడా ఛాలెంజ్ని బీట్ చేయలేరు. అన్ని గ్రంథాలు నమ్మటం వల్ల లాభం ఏంటి అంటే 2వ అధ్యాయం 121వ వచనంలో వారి గ్రంథాల్లో కూడా దేవుడు అక్కడని ఉంది. భాషాపరమైన మార్పే కానీ వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ ఖురాన్ని వారు విశ్వసిస్తారు. ఎంత గొప్ప విషయం అండి! ఆ గ్రంథం చదివితే ఆ గ్రంథం ఈ గ్రంథం దగ్గరికి పట్టుకొస్తుందంట. ఈ లాజిక్ తెలియదు మనకి. ఆ గ్రంథం ఎందుకు చెప్తున్నాను? ఆ గ్రంథం చదివితే ఆడే ఉంటారు వాళ్ళు, ఇస్లాంలోకి రారు, ఎడకు రారు. నువ్వెందుకు చెప్తున్నావు ఆ గ్రంథం? మన వాళ్ళకి అల్లా కంటే ఎక్కువ జ్ఞానం అయింది వాళ్ళకి. అల్లా కంటే ఎక్కువ జ్ఞానం ఉంది వాళ్ళకి. ఎందుకంటే అల్లా అంటున్నాడు అక్కడ చదివితే దేవుడు అక్కడని తెలుసుకుంటే, ఇప్పుడు దేవుడు అక్కడనే అతిపెద్ద జాతి ఎవరు ఉన్నారా అంటే 700-800 కోట్ల మంది జనాభాలో 200 కోట్ల మంది రోజు 5 times ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా, ఎవరి బలవంతం లేకుండా స్వతహాగా అజాయన పడగానే కాళ్ళు చేతులు కడుక్కొని సజ్దా ఆరాధన, ఆ దైవం యొక్క ఆరాధన చేసే అతి పెద్ద జాతి, క్రమశిక్షణ జాతి ఏదైనా ఉందంటే ముస్లిం మాత్రమే. 200 కోట్ల మంది డైలీ నమాజ్ చేస్తున్నారు. ఉంది 800 కోట్ల మంది భూమి మీద. ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు. ఇది ఎంత పెద్ద సూచన? ఇది చిన్న ధర్మమా? నువ్వు ఆకాశం మీద ఉమ్మెత్తే నీ మీదనే పడుద్ది. ముస్లింలు అంటే ఉగ్రవాదులని, ముస్లింలు అంటే తీవ్రవాదులని, ఇస్లాం అంటే తీవ్రవాదని నీ భ్రమది, నీ జ్ఞానం అది. ఆకాశం మీద ఉమ్మెత్తే నీ మొక్కానే పడిద్ది. ఎందుకంటే ఇక్కడ నామకార్థంగా నమాజ్ చేయకుండా ముస్లింగా పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇస్లాంలో కలిపి ఈ ముస్లింలంతా ఇంతే అనే ఒక ప్రాపగండ పుట్టిస్తున్నారు తప్ప నిజమైనటువంటి విశ్వాసి దాదాపుగా 90%, 80-90% తప్పు చేయటానికి వెనకాడతాడు. ఇన్షాల్లా. ఇక 80-90 అని చెప్తాను, 100 అని చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది నమాజ్ చేస్తూ కూడా జ్ఞానం లేకుండా తప్పు చేసే % కొద్ది గొప్ప ఉంది. కాబట్టి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ తాతో, వాళ్ళ ముత్తాతో, వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి నమాజ్ చేస్తే ఆ సంతానానికి పుట్టిన ఈ ప్రబుద్ధుడు జ్ఞానం లేక, డబ్బు ఎక్కువై లేదా డబ్బు లేక, డబ్బు కోసం ఏదైనా చెడు పనులు, చేయరాని పనులు చేస్తే ఈ ముస్లిం పేరు తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ముస్లింలంతా ఇంతే అనే ప్రాపగండ పుట్టిస్తున్నారు. అది ప్రాపగండ మాత్రమే. 200 కోట్ల మంది డైలీ వరుసలుగా నిలబడి టోటల్ భూమండలం మీద ఆరాధన, ఆ సృష్టికర్తగా ఆరాధన చేస్తున్నారు. ఇది చిన్న ధర్మమా? కళ్ళు తెరిపించే ధర్మం. కాబట్టి గ్రంథాలన్నీ నమ్మటం వల్ల దేవుడు ఒకే ఒక్కడని తెలుసుకునేటటువంటి గొప్ప రహదారిని వారికి తెరిచించాడు. అర్థమవుతుందా? టోల్స్ కూడా లేవు దీంట్లో. టోల్ ఫ్రీ టోల్స్ ఉంటాయి. టోల్ ఎక్కితే ఇప్పుడు టోల్ తీస్తున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి వైరా ఎక్కితే అక్కడ వైజాగ్ పోవాలంటే ఎంతో పడుతుంది. మరి మాకైతే అది ఒకేసారి కొనేసినాం. ఈ టోల్ ఎక్కితే టోల్ తీస్తారు. కానీ ఇది నేషనల్ హైవే ఫ్రీ. భాషాపరమైన మార్పే, భగవంతుడు మార్పు లేదు అని చెప్పడానికి గ్రంథాలు ప్రామాణికమైనవి, సనాతనమైనవి, పురాతనమైనవి. అంతకు మించిన సాక్ష్యం ఇంకే సాక్ష్యం నువ్వు పట్టుకురాలేవు.
నీ ఇంట్లో నీ పొలం ఉంటే మీ తాతకాడ నుంచి వస్తున్న పొలంకి పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ చూసుకొని ఎంత బలం వస్తుందో నీకు దేవుడు ఒక్కడని ఈ గ్రంథంలో అంతకంటే 100 రెట్లు బలం వస్తుంది. గ్రంథాలన్నీ నమ్మాలి. అర్థమవుతుందా? ఓ రసూలుహి ఏం చెప్తున్నాడు? ప్రవక్తలందరినీ నమ్మాలి. ఏ జాతి ఉందండిగా? ప్రవక్తలందరినీ నమ్మేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? క్రైస్తవులు సోదరులు ఉన్నారంటే కొంతమందిని నమ్ముతారు, కొంతమందికి దేవుడి యొక్క స్థానం ఇచ్చారు. అర్థమవుతుందా? వారు పూర్తిగా దైవధర్మం మీద నుంచి చాలామంది దారి తప్పిపోయి ఉన్నారు. ఎలా చెప్తున్నారు మీరు ఈ మాట అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ప్రతి ఆత్మని పుట్టించిన వాడాయనే, ప్రతి శరీరాన్ని పుట్టించిన వాడాయనే సృష్టికర్త. ఆయన పుట్టేవాడు కాదని నీ హృదయం చెప్తుంది, నీ మైండ్ చెప్తుంది. ఆ విషయం నువ్వు చదువుతున్న గ్రంథంలో కూడా బలంగా ఉంది. దాన్నే వదిలేసినావు నువ్వు. పెద్ద భాగాన్ని విస్మరించారని చెప్పాడు ఖురాన్లో. ఆ పెద్ద భాగం ఏంటంటే అసలు దేవుడినే మార్చుకున్నారు. ఈ లొక్కలే కాదు, ప్రతి జాతిలో ప్రవక్తని, ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆ ప్రవక్త యొక్క అనుసర సమాజం శిష్యులు చనిపోయిన తర్వాత ఆ ప్రవక్తను కూడా దేవుడిగా చేసుకున్న జాతులు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రవక్తలే, వాళ్ళు మార్గదర్శకులు, వాళ్ళ ద్వారా మనకి దైవం ఎవరు అందింది. కాబట్టి ప్రవక్తలందరినీ నమ్మాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటటువంటి జడ్జిమెంటు మనం చెయ్యకూడదు. ప్రవక్తలందరినీ నమ్మాలి. అర్థమవుతుందా? రసూలుహి ఇంకా ఏం చెప్తున్నాడు? విధిరాతని నమ్మాలి. ఏంటండి విధిరాత? ఎన్నోది? అల్లాహ్ ఒక్కడని నమ్మాలి, దైవదూతలు నమ్మాలి, గ్రంథాలన్నీ నమ్మాలి, ప్రవక్తలందరినీ నమ్మాలి, విధిరాతను నమ్మాలి. విధిరాత అంటే ఏంటి? విధిరాత అంటే ఏంటి? నువ్వు పుట్టినప్పుడే, తల్లి గర్భంలో వేసేటప్పుడే నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు ఎంత హైట్ ఉండాలి, అర్థమవుతుందా? ఎప్పుడు నీకు పెళ్లి కావాలి, ఎప్పుడు నీకు సంపద రావాలి, ఎప్పుడు నీకు కష్టాలు రావాలి, ఇదంతా రాసిపెట్టి ఉంచాడు. దాని ప్రకారమే జరిగిద్ది. ఇది అన్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఇక నేనేం పని చేయకపోయినా నాకు వస్తుందిగా, నా బరకత్ నాకు వస్తుంది, ఇంట్లో కూర్చున్నా నా బరకత్ నాకు వస్తుందిగా, నేనేం పని చేయక్కర్లేదుగా, నీ స్వర్గవాసనం నరకవాసనం అల్లా ముందే రాసి పెట్టిండుగా, నేను ఎట్టే ఉంటా అని చెప్పి అలా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కనువిప్పు కలగటానికి ఈ ఒక్క మాట చెప్తాను. ఒక మంచి మాటలు, అర్థమవుతుందా? ఒక ప్రేరణ కలిగిన మాటలు, ఉత్తేజపూరితమైన మాటలు, మంచి మాటలు ఒక మనిషి దగ్గరకు వస్తే, అర్థమవుతుందా, అతను ఎమ్మటే వాటిని జాగ్రత్తగా విని తన బాధ్యతని తెలుసుకొని తను ఆ మార్గంలో బయలుదేరతాడు. అతడు బుద్ధిమంతుడు. అర్థమవుతుందా? ఏం చెప్పినా విధిరాత అని చెప్పి చెవిటోడి ముందు శంఖం వదినట్టు ఏం చెప్పినా కానీ అలానే ఉండి నా విధిరాతలు ఏదొస్తే జరిగిందని నీ ముందుకి ఆల్రెడీ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అది చెప్తాను. నేను చాలా తక్కువ సమయం మాట్లాడాలనుకున్నా, కానీ అది సాధ్యమయ్యేలాగా లేదు, క్షమించాలి. ఒక పెద్ద వర్షం వస్తుంది. ఒక పెద్ద వర్షం వచ్చి పెద్ద వరద వచ్చింది. ఆ వరదలో ఒక వ్యక్తి చిక్కుకొని ఉన్నాడు. ఒక వ్యక్తి చిక్కుకొని ఉంటే జాగ్రత్తగానండి, ఆ వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి అర్రే ఒక వ్యక్తి చిక్కుకొని పోయి ఉన్నాడని చెప్పి ఒక తాడు పట్టుకొని వచ్చి దాదా అని అంటే, లేదు నన్ను దేవుడు కాపాడుతున్నాడు అంట. నువ్వు అవసరం లేదు నాకు, నేను చాలా పెద్ద భక్తుని, నన్ను దేవుడు కాపాడుతాను. రారా అంటే బాబు రాలేదు. ఇంకొక వ్యక్తి పడవేసుకొని వచ్చినాడు. రామంటే పడవ ఎక్కట్లేదంట. అర్థమవుతుందా? ఆ తర్వాత హెలికాప్టర్ కూడా తీసుకొచ్చారంట. నేను రాను, నన్ను దేవుడు కాపాడుతున్నానంట. ఆ తర్వాత అతను వరద ఎక్కువైపోయింది, మునిగిపోయింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడు, దేవుడా నేను నిన్నే నమ్ముకునగా నువ్వు నన్ను కాపాడటానికి ఎందుకు రాలేదు అని అడిగిందంట. అప్పుడైతే దేవుడు అంటున్నంట, అరే పిచ్చోడా, ముందు ఒక మనిషిని, నేనైతే డైరెక్ట్గా రాను, ఒక తాడు పట్టుకొని ఒక మనిషిని పంపించా నిన్ను రక్షించడానికి. మొత్తం ఏమంటే నేను రాను, ఆయన పంపించింది నేనే, ఆ రూపంలో వచ్చింది నేనే, నువ్వు తెలుసుకోలేకపోయావు, అది నీ కర్మ. సరే ఇప్పుడు కన్నా బుద్ధిమంతుడు అయితేనేమోనని పడవను కూడా పంపించా, అప్పుడు కూడా తెలుసుకోలేదు. హెలికాప్టర్ కూడా పంపించారా నీకోసం, నువ్వు తెలుసుకోలేదు. నువ్వు బుద్ధిమాందుడివి, నీకు కనువిప్పు లేదు. ఎంత అర్థమవుతుందా? వీడిని తీసుకుపోయి నరకంలో వేయండి. అలాగే ఈ విధిరాత ఏదైతే ఉందో, విధిరాతలో ఇప్పుడు ఒక సెంటు సీసా మూత దిస్తే
దాని స్వభావం ఎలా ఉంటుందండి? అది వద్దన్నా అందరి ముక్కు కాడికి పోయి శ్వాస ఒక శుభ పరిమళం, ఒక మంచి వాసన పెరిజిమ్మిద్ది. ఒక మంచి మనిషి యొక్క ప్రవర్తన కూడా సెంటు వాసన కంటే ఇంకా గొప్పగా అర్రే అంత మంచిగా ఉండాలి అని చెప్పి ఆ సెంటు బాటిల్ నీకు చెప్తుంది. అర్థమవుతుందా? సెంటు బాటిల్ పరిమళమే అంత ఆనందాన్ని ఇస్తే మన ప్రవర్తన ఇంకెంత ఆనందాన్ని ఇవ్వాలి? అలా కాదు, నా ఇది రాత నాకు రాత్రి ఏది వస్తే అది వస్తుందిలే, ఏది జరిగితే జరిగిద్ది అంటే వరదలో చిక్కుకున్నవాడికి ఏం పంపించినా వాడు కనువిప్పు కానట్టు నీకు ఎలాంటి మాటలు, కనువిప్పు మాటలు ఎన్ని వచ్చినా నీకు కనువిప్పు కాలే, నువ్వు సంస్కరించుకోవాలి నీ ఆత్మని. కాబట్టి విధిరాత అంటే ఒక విత్తనం కూడా భూమిలో వేయగానే గుర్తుపెట్టుకోండి, వర్షము నీరు దానికి తగలగానే మట్టి తడిగానే దాని ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. ఆ విత్తనం మెత్తగా అయిపోతుంది, మెత్తగా అయిపోయి బద్దలవుతుంది, దాంట్లోంచి మొక్క బయటకు వస్తుంది, మహావృక్షం అవుతుంది. మొక్కను చూసి, ఒక విత్తనాన్ని చూసి నువ్వు విధిరాత గురించి మాట్లాడు, నీ ముందుకు ఎలాంటి మాటలు వస్తున్నాయో, ఒక విత్తనమే మహావృక్షమై ఎన్నో ఫలాలు ఇచ్చి ఎంతోమంది ఆకలి తీర్చి ఎంతోమందికి నీడనిస్తుంది. నీ బుద్ధిని మార్చుకోకపోతే నీవు ఆ విత్తనం కాదు, పుచ్చుపోయిన విత్తనంతో సమానం నీ బుద్ధి. అప్పుడు నీకు పుచ్చిపోయిన విత్తనం లేదా చెడు మొక్క విత్తనం, చెడు మొక్క ఉంటుంది కదా, చెడు మొక్క దాని కలుపు మొక్క కోకటి వేలతో సహా పెకలించి బయట బారవేస్తాము. ఒక కలుపు మొక్కలాగా ఉంటావా, ఒక మంచి మొక్కలాగా మహావృక్షంలాగా ఎదుగుతావా అనేది నీ ముందు ఇంత పెద్ద సూచనలు పెట్టాడు. కనువిప్పు అయితేనేమో కారణజన్ముడివి, కనువిప్పు కాకపోతే ఏంటి వ్యర్థ జన్ముడివి. ఇదే మానవ జీవితం. విధిరాత చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇందులో మోమిన్ అవటం అంటే సామాన్య విషయం కాదండి. పరిపూర్ణ విశ్వాసులు కండి, మనం అందరం పరిపూర్ణ విశ్వాసులం కావాలి. ఇన్షాల్లా పరలోకం ఉందని నమ్మాలి. ఏంటి? పరలోకం ఉంది. ఈ లోకానికి పరలోకం జంట, భూమి ఆకాశాలు జంట ఎలాగో ప్రతిదీ జంట. పరలోకం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి. శాశ్వతమైనటువంటి బహుమానం అల్లాతో మనం తీసుకోబోతున్నాం. శాశ్వతమైనది అది ఇన్షాల్లా. ఆ శాశ్వతమైనది కావాలా? ఇక్కడ అశాశ్వతమైనది నీటి మీద బుడగలాంటి జీవితం. ఈ యవ్వనం ఎప్పుడు ఉడికిపోద్దో తెలియదు. జీవితం ఎంత విచిత్రమైందంటే, నేను ముగిస్తున్నాగా, బాల్యం చూసారా, ఆడుకుంటాం, చిన్నపిల్లగారు, స్కూల్ టైం అయిపోయింది, కాలేజ్ టైం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, మేము అప్పుడే స్కూల్ టైం అయిపోయింది రా, స్కూల్ ఏజ్ అయిపోయింది అనిపిస్తుంది. తర్వాత కాలేజ్ టైంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కాలేజ్ టైంలో కూడా అది గిర్రుని తిరిగి వచ్చి 21 సంవత్సరం 22 సంవత్సరాలు కాలేజీ కూడా అయిపోద్ది. కాలేజ్ టైం కూడా అయిపోయిందిగా, ఇంకా అది మళ్ళీ తిరిగి రాదుగా. చూస్తుండగానే కాలేజీ, స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. ఇక పెళ్ళిడికి వచ్చారు, పెళ్ళి చేస్తారు. చూస్తుండగానే యవ్వనం మురిసిపోతాం. తెల్లగడ్డం వచ్చిన వాళ్ళని, తెల్లింటికలు వచ్చిన వాళ్ళని అడగండి, యవ్వనం కూడా గిర్రుని తిరిగి అమ్మట అయిపోయింది. చూస్తుండగానే యవ్వనం కూడా దుర్రున అయిపోయింది. ఏం లేదు, ముసల్తనం వచ్చింది. ముసల్తనం కూడా చూస్తుండగానే అయిపోద్ది. మరణం కాసుకొని ఉంది. ప్రతి ఒక్కళ్ళు నరకం ఒడ్డునున్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు నరకం ఒడ్డునున్నారు. అలాగా మరణం ఒడిలోకి చేరుకోగానే మీ ముందు చదివిన సూరాది అల్హాక్ ముత్తకాసుర్ హత్తాజుర్ తుముల్ మకాబిర్. మీరు ఈ ప్రాపంచిక మాయలో పడి ఈ సంపద, ఈ బంధాలు, ఈ భార్య, ఈ పిల్లలు, ఇవన్నీ పరీక్షలు అల్లా ఇచ్చినటువంటి గొప్ప వరాలు. తాత్కాలికంగా ఇచ్చాడు, టెంపరీగా ఇచ్చాడు. ఇయే పర్మనెంట్ అని మీరు మురిసిపోయి మరణం ఒడిలోకి చేరితే కల్లా సౌఫతాలమోన్, మీరు నరకాన్ని చూసి తీరతారు. సుమ్మా కల్లా సౌఫతాలమోన్, మీరు మీ నిశ్చయ జ్ఞానంతో నరకాన్ని చూసి తీరతారు అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం, విశ్వాసం పెంచుకుందాం, సమాజాన్ని సంస్కరిద్దాం. ఇన్షాల్లా